ఏమ్మా అలా ఉన్నావు? బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేస్తానన్నావు, చేసావా? చేశాను నాన్న, ఇది కూడా రిజెక్ట్ అయింది. ఇది ఐదోది, ఇది కూడా పోయిందా? నువ్వు అనుకున్నట్టు లోన్ వస్తే ఈ చిన్న టిఫిన్ బండిని పెద్ద హోటల్ చేద్దామనుకున్న నీ కళ ఎప్పుడు నెరవేరుద్దోనమ్మా. ఏమో నాన్న, నాకు అదే అర్థం కావట్లా. మన బతుకులు ఎప్పుడు మారుతాయో ఏమో. రే త్వరగా సర్దరా, చాలా టైం అయిపోయింది. అయిపోయింది అక్క, ఒక 10 నిమిషాలు మొత్తం సర్దేసి. అక్క పేపర్లన్నీ సర్దేశాను, మరి నేను ఇంకా లాగించనా? ఏంటక్క ఎప్పుడు చెప్తావు? కొంచెం మంచిగా ఎన్ని రోజులని ఇదే చేస్తాం? అరే బేరం పెరిగితే నేనే పెంచుతాను రా, నువ్వు అడగక్కర్లేదు. ఇదే మాట సంవత్సరం నుండి చెప్తున్నావు, పెంచింది లేదు పెట్టింది లేదు. సరిపోయింది. పార్వతి గారు సీటీ డబ్బులు. అమ్మ వినాయక చవితి కదా, 10 రోజులు పందిరి పెడతాం, మీరు 10 రోజులు బండి ఆపాలి. అయ్యో 10 రోజుల మా కుటుంబం ఈ బండి మీద ఆధారపడిందయ్యా. 10 రోజులంటే కష్టమయ్యా. ఏంటమ్మా దేవుడి దగ్గర కూడా బేరాలు చూస్తున్నావా? దేవుడికి స్థలం ఇస్తే నీకే పుణ్యం. అయ్యా రోజువారీ చీటీలు, పిల్లల ఫీజులు, ఇంటెద్దులు ఇలా చాలా ఉన్నాయ్యా కట్టాల్సినవి. మీరు ఇంత సడన్ గా చెప్తే ఎలా? అందుకైతే ఈ 10 రోజులకు ఒక 5 వేలు ఇస్తాం, కానీ రేపు నుండి పందిరి స్టార్ట్ అవుతుంది, మీరు బండి ఆపండి. అయ్యా అమ్మ ఇంకేం చెప్పద్దు, రేపు నుండి పందిరి స్టార్ట్ అవుతుంది, మీరు బండి ఆపండి. అక్క 10 రోజులంటే నీకు కూడా చాలా ఇబ్బంది అనుకుంటా కదా అక్క. అన్నా ఏంటమ్మా? వినాయక చవితి పందిరి వల్ల మా బండి 10 రోజులు పెట్టడానికి అవదన్నా. మీరు ఒప్పుకుంటే కొంచెం ఇక్కడ బండి పెట్టుకుంటాను. ఎల్లలో అమ్మా, టిఫిన్ బండి పెట్టుకుంటే మా ఇల్లంతా ఖరాబ్ అయిపోద్ది, పెద్ద వచ్చో పెట్టుకోవడానికి. సుధా గారు మీరు ఒప్పుకుంటే ఈ 10 రోజులు మా టిఫిన్ బండి మీ గోడ పక్కన పెట్టుకుంటామండి. లేదమ్మా, మా వారు ఒప్పుకోరు. అబ్బా ఈ అడ్రస్ కరెక్టేనే. అబ్బా ఈ అడ్రస్ ఎక్కడో తెలియట్లేదే. రాత్రి నుంచి ఏం తినలేదే, ఆకలి అవుతుంది, కళ్ళు కూడా తిరుగుతున్నాయి. అమ్మా అమ్మా కళ్ళేంటి ఇలా తిరుగుతున్నాయి? ఎలాగోలా ఇది ఒక్కటైనా కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోదాం. దానికి తోడి ఎండ, అమ్మా నా వల్ల అవ్వట్లేదు. అమ్మా ఇంక నా వల్ల కావట్లేదు. దాహం దాహం. దాహం దాహం, బాగా దాహం వేస్తుంది. అమ్మా అయ్యో బాబు ఏమైందండి? దాహం, ఒకసారి వాటర్ ఇవ్వనమ్మా, కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో ఉండండి, ఇప్పుడే తీసుకొస్తా. చాలా థ్యాంక్స్ అమ్మా. అయ్యో మిమ్మల్ని చూస్తే చాలా నీరసంగా ఉన్నారండి. ఇంట్లో ఏమైనా ఉన్నాయేమో తినడానికి తీసుకొస్తాను, ఉండండి. తినండి. చాలా థ్యాంక్స్ అమ్మా. ఇక్కడ పార్వతి టిఫిన్స్ అని ఉండాలి. అది మాదేనండి. వినాయక చవితి పందిరి వల్ల ఈ 10 రోజులు తీయడానికి అవదండి. అవునా? మరి వ్యాపారం జరగకపోతే మీకు ఎలాగమ్మా? మీకు ఇబ్బంది అవ్వట్లేదా? అవునండి, కానీ తప్పట్లేదు. అంతా వినాయకుడి మీద భారం వేసి బతుకుతున్నాం. చాలా థ్యాంక్స్ అమ్మా. నేను ఎవరో తెలియపోయినా నా కడుపు నుండి అన్నం పెట్టారు. మీరు చల్లంగా ఉండాలి.
అమ్మా పోనీ ఈ 4 రోజులు బండి ఎక్కడన్నా పెట్టుకోవచ్చేమో అడకపోయావు తల్లి. అడిగాను నాన్నగారు, ఎవరూ ఒప్పుకుంటలేదు. అమ్మా వచ్చావా? ఇంట్లో వెచ్చాలైపోయినాయి తల్లి. ఓ టిఫిన్ కొట్టు పార్వతక్కోయ్, నీ కష్టాలు తీర్చడానికి దేవుడిలాగా నేను వచ్చేసాను. అబ్బా శివ, దడిపిచ్చేసావు కదరా, ఏంట్రా నీ గోల? అక్క ఇప్పుడు నీకో న్యూస్ చెప్తే నాకు గుడి కూడా కట్టేస్తావు. ఏంట్రా నీ గోల? బాబాయ్ ఏంటంటావేంటి, అక్క ఎప్పటి నుంచో చూస్తున్నా లోన్ శాంక్షన్ అయింది. ఇంకిప్పటి నుంచి మంది 5 స్టార్ హోటలే. అబ్బా ఎంత చల్లని మాట చెప్పావు శివ. అమ్మా పార్వతి, దేవుడున్నాడమ్మా. ఆ దేవుడికి నువ్వు స్థలం ఇచ్చినందుకు ఎన్నాళ్ళ నుంచో కానీ లోన్ అయిందమ్మా. దేవుడు మన మొర ఆలకించాడు తల్లి. అవునా, అంతా వినాయకుడి దయవల్ల ఇదంతా జరిగింది. ఒక వారం క్రితం మీ ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు కదమ్మా. అతను ఎవరో తెలియపోయినా తన కడుపు నిండా అన్నం పెట్టారు కదా, అది ఎవరో కాదు నేనే. ఆ రోజు వెరిఫికేషన్ కోసం వచ్చాను. ఆ రోజే మీ వ్యక్తిత్వం అర్థమైంది. అందుకే మీ లోన్ శాంక్షన్ చేశాను. पिता महेश्वर हे गणनायक मोरया।